నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో వీడు సామాన్యుడు కాదు, ముండివాడు రాజు కంటే బలవంతుడు. ఆయన్ని పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. రే పిడిగా, నైనా ఎక్కడుంటున్నావురా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నా. రే 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 ఏం తెలివితేటలు రా. నీ 500 నా జేబులో పడా. అవును, గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు? ఈ కాలనీ నాది, రేపటి నుంచి నాతోనే ఉండు. అయితే నన్ను ఎత్తుకో. ఎందుకు? నా బరువు బాధ్యతలన్నీ నీవేగా. రే 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 నీ ఆనందం అంగట్లో అమ్మ మొత్తం నలిగిపోతుందిరా. మోసింది నేనైతే నువ్వు ఆయాసపడతావేంటి జిడ్డు? అబ్బు 2 బస్తాల రూపాయల బిళ్ళంత బరువు ఉన్నావు. ఇదిగో జిడ్డు, మన కాలనీలో వసూలు చేసిన అద్దె మొత్తం 30,050 పైసలు. లెక్కెట్టుకో. ఈ బంగారే లెక్కెట్టుకోడరా, బరువే. అవును, 200 తగ్గాయేంటి? బ్యాంకు కట్టల్లోనే తగ్గుతున్నాయి. అందుకే నేను బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయలేదు. రే నాకు తెలుసురా, ఆ పేపర్ పిల్ల అదే స్వాతి. ఈ నెల అద్దె కూడా తుస్సు అనిపించుంటుంది. ఏమన్నా అడిగేవనుకో, దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు అని ఉపన్యాసం ఇస్తుంది. కొంపదీసా పిల్ల నా కమ్యూనిస్టా? ఈ ఇష్టైనా నేను కష్టాలు పెడుతుంది. ఆ పిల్ల నోరు తెరిచిందంటే డప్పు డగడంగడంగనక్క వాయించేస్తుంది. ఆ పిల్ల వాయించడం సరే, అద్దె కోసం అందరినీ డబాయించేస్తావు. మరి ఆ పిల్ల దగ్గర ఏమిట్రా రబ్బర్లా మెత్తబడిపోతున్నావు? ఏమన్నా లైన్ లో పడ్డావా? ఇదిగో జిడ్డు, మనకు తెలిసింది సింగిల్ టీ, జెండా మనకు బీడి, అంతే. సలాంలేకం బంగారయ్య భాయ్, ఈ సంవత్సరం శ్రీరామనవమికి వడపప్పు పానకం ఖర్చు మీదే. అరే రహీం భాయ్, అసలు దేవుడికి వడపప్పు నైవేద్యం పెడితే వాతం, పానకం నైవేద్యం పెడితే జల్బు. అందుకని 50 పైసలు. అరే బీడికి ఈ 50 పైసలు పెట్టి మర్మరాలు కొని మర్మరాలు నైవేద్యం పెట్టు, దేవుడికి ఆరోగ్యం. రామ్ రామ్. క్యా హై అల్లారాం. జిడ్డు, పోయేటప్పుడు కట్టుకుపోతావా? స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్పుతాను. నా డబ్బు నా ఇష్టం. సరే గాని ఈ నెల నా పోలీసు మామూలు పడే. రే, ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు. తిండి నాది, బట్ట నాది, నిద్రపోయే మంచం నాది, పళ్ళు తోముకునే పేస్ట్ నాది, ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది, చివరకు నువ్వు దమ్ము కొట్టే బీడీ నాది. అయినా డబ్బంతా ఏం చేస్తున్నావురా? పైగా ఈ దరిద్రపు గడ్డం తీయో, గుడ్డలా మంచి వేసుకో. ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం, ఆ టీ కొట్టు. రే, జీవితం అన్నాక అనుభవించాలిరా. ఇందాక చూసావు కదా, అలాగా కనీసం దాన ధర్మాలు చేయాలిరా. ఇదిగో జిడ్డు, జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెద్ద బండరాయి, ఆ రాయికో తాడు, తాడుకు నీ కొడుకు, పెద్ద బావి, బుడి. అబ్బా, ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి. ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఇది దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు. నాకు తెలుసు, ఇంతప్పటి నుంచి కొడుతున్నాను. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చినా చచ్చావు, నన్ను మాత్రం చచ్చుతున్నావు. కడు మూసుకో. 700 తీసుకో. నాన్న, వీడొకడు డబ్బు కనపడగానే డింగుమంటూ ప్రత్యక్షం అవుతాడు. జిడ్డు కుర్రోడు కదా, ఏదో ఖర్చులుంటాయి, ఇచ్చి. నువ్వేం డోలు కొట్టక్కర్లేదు, మాకు తెలుసు. వందేనా? సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డుర్రుమంటూ తిరగడం కాదు, కష్టపడి సంపాదించి తెలుస్తుంది. 100 అంటే 10,000 పైసలు. ఏమైందిరా? ఏమైంది? చూడు, ఇవన్నీ మమత నాకు రాసినవి. ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? 50 రూపాయలు. ఆ అమ్మాయి నా బర్త్డేకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజు ఆ అమ్మాయి బర్త్డే. ఈ 100 రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య. నువ్వు లవ్లో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రికి తెలియదు పాపం. అన్నయ్య, ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి. అసలు మమత ఎవరో తెలుసా? సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి, ఆయన కూతురే మమత. అడుక్కు తినేవాడికి కూడా 100 రూపాయలు భిక్ష వేస్తుంది. అన్నయ్య, నా పరువు నువ్వే కాపాడాలి. నాన్నకు సబ్బు రాసి ఓ 5,000 పట్రా. 5,000? ప్లీజ్ ప్లీజ్. అమ్మా లక్ష్మీదేవి, కుక్కను కొడితే రూపాయలు రాలుతాయంటారు. అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి. నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు. అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది. ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి, ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని అర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి.
చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి నా లక్ష్మి ఓ లక్ష్మి, ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికిరా. అమ్మో, దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే? లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు. కడప కర్నూలు అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నీ ఎవరి దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రానే. నేనా? ఎంగిలి బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు. అదేం కుదరదు, నా బట్టలు వేసుకో, కొంచెం సెక్సీగా తయారు. సెక్సీగా అంటే డైరే బెటర్. అబ్బా, ముందు ఈ చైన్ సరే నాకెందుకు ఏంది? Folks, let's celebrate together. Hey, teenage sweetie beauty రమ్మన్నే, దానిమ్మ టూటీ ఫ్రూటీ ఇమ్మన్నే, కౌగిట్లో పోటా పోటీ కమ్మని, తేనె ముద్దిమ్మన్నే. ఎల్కేజీ డ్రెస్సుల్లోని యవ్వనం తొక్కాలి అంటున్నది తందనం, సై అంటూ చెప్ప నీకే స్వాగతం, తాకితే తకితతో చుమ్మా చుమ్మా చురుక్కు మంది, సున్నా నడుమె తడుక్కు మంది, బొమ్మ ఊపే హుషారుగుంది, బొమ్మ పరుసు కసక్కుతోంది, ముద్దొచ్చే బేబీ కాబోయే బేబీ, పాడన లల్లబీ. లవ్ 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 బాబా లవ్, లవ్ 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 బాబా లవ్. నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు చూస్తున్నావు చూస్తున్నావు. ఓ సోసి ఆంటీ నాతో ఏంటి, నీకేమో 50 నాకా 20, ఓల్డేజీలోన ఓల్డేజీ పెరిగి లైన్ వేశాబట్టే. 1/2 కాందేమే నా రూటే వేరేనే. ఓ సోసి ఆంటీ నాతో ఏంటి, నీకేమో 50 నాకా 20. అబ్బోయబ్బ గులాబీ దబ్బ, అందం జం జం గున్న దబ్బ, డబ్బు డుబ్బు ఉన్న దబ్బ, వయసే ఇబ్బందబ్బా. ఒడ్డు పొడుగు బాగున్నావని ఓకే చేశానబ్బా, పై పైకొచ్చి సై సై అన్నా ఇరుకున పడలేనబ్బా. ఓయ్ చిత్తూరి వాణ్ణే చిక్కేది లేదే, ఈడు తేడా కదే. నీతోనే రాలేనే, నీ జోడి కాలేనే. ఓ సోసి ఆంటీ నాతో ఏంటి, నీకేమో 50 నాకా 20, ఓల్డేజీలోన ఓల్టేజీ పెరిగి లైన్ వేశాబట్ట. 1/2 కాలేమే నా రూటే వేరేనే. హే సింధు ఎత్తెత్తి ఏస్తే సూసి, ఏడి పుట్టింది నా ఈడుకి ఆ. మందు వద్దన్న కొద్దీ ఏసి ఊపు తెచ్చావు నా ఒంటికి. నాలుగు పదుల అనుభవమంతా నైసుగా సిబ్బు
నమ్మకు బ్యూటీ తక్క ఆపు దిక్కరే పొత్తిక నీ జోరు యమబోరు ఇక చాలు నకరాలు ఓ సోసి ఆంటీ నాతో ఏంటి నీకేమో 50 నాకా 20 ఓల్డేజిలోన ఓల్టేజి పెరిగి లైన్ వేశాబట్టే 1/2 కాల్వేమే నా రూటే వేరేనే 1/2 కాల్వేమే నా రూటే వేరేనే నమస్కారం. మేమంతా సూర్య 5 స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని లేపేయడానికి చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్కి ఎక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిష దించుతాను. నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా ఓణుక్స్. పేపర్ ను పట్లం కట్టే శంఖం టైప్ లో ఊస్తే బం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములో కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్ లేని నాయకులు హెడ్డింగులు పెట్టి భజన చేస్తున్నారు. నీవి పిచ్చి ఆలోచనలో. పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరిపోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు, నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోని నిద్రపోని, సంవత్సరాలుగా నిద్రపోని. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివుండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే, వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో, డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్ర లేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్ కో వారికి తెలియదు. 10 రూపాయలు కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా. అడగడంగడంగనక్క పకోడీ అండి బాబు. బెంగాల్ పోయినా దొరకదు, కలకత్తా పోయినా దొరకదు, కాశీ పోయినా దొరకదు. దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే? తిరుపతి 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 ఎక్కడ? రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన? అరే, నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా? తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడి బిగిన తోంటే వెళ్ళాను. పీడే? అదే తిరగలి పిడి. ఏమండే, ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుగా పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. ప్రే, మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నిస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో, నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో, నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసానో ఏమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం.
గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు, చూసుకో పని చూసుకో. గురుగారు ఆ. నెల జీతం ఎట్టాకు పోయింది ఆ. కనీసం అప్పని ఇప్పించండి, ఇంటికి పంపించుకోవాలి. అప్పు ఆ. నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనురా. అనవసరంగా ₹1 అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. పోయిరా? పోయాను, అప్పీరా? ఇవ్వను. ఏంటో మేము ఎందుకు వస్తాం? ఎందుకా? ఆ. అదిగో వస్తున్నాడు. ఎవడు? అది ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఆ. తమరు అప్పారు కదా, ఆ. ఆ రోడ్డుకి డబ్బులు లేడు. ఆ. తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు. నువ్వురా. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాదిన ఇడ్లీ, ఆ. 1 కేజీ ఉప్మా, ఆ. పెద్ద పెసర, ఆ. మినీ మినప ఆ. పట్టుకురా బాబు. అలాగే డబ్బులు డబ్బులా? ఆ. లక్ష్మీ సరస్వతులు, అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అడిగేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఇవ్వు బాబు. డబ్బులా? ఆ. బిల్లు ఎంత బాబు? ₹30 ₹30. ఆ. 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు. సరస్వతి. అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, ఆ? గాలి వీచును, ఓహో. చెట్లు పూయును, ఛ. చెట్లు పూయును, అయ్య బాబాయ్. నిప్పు కాలును, ఆ? నిప్పు కాలును, ఆ. నదులలో, ఎందులో? నదులలో ఆ. నీరు ఉండును, అమ్మో. నీరు ఉండును, అమ్మో. నీరు ఉండును, అమ్మో. నీరు ఉండు. అమ్మో. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు? ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు మరి గురుగారు. నాకెందుకు చెప్పలేదురా? మరే చెప్పలేదురా? మళ్ళీ నా పిడి ఊడిపోయింది. తిరుపతి, అదేంటి అలా కొట్టుకుంటున్నారు? నా పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను ఉత్తరాన్ని ఉండండి. పిడి, పిడి. చంపుతాను. నువ్వు పదవే పదా. సరిగ్గా సమయానికి వస్తుంది ఇది. నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్ కి అర్జెంట్ గా పంపించాలి, ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలాం అలైకుం భాయ్. ఆదాబర్స్ ఆదాబర్స్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు అయిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. తారాయి వద్దని మీ ఆడలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం, లంగాలు కాదు రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా, అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్రలేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం పెళ్ళాం అని అరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచి మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని ఓగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికల అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో, నీ డప్పు ఇప్పుడు ఆపు తల్లి. అదిగో, అక్కడ చూస్తే మంచి సీన్. టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. నువ్వెక్కడ దాపిచ్చావు? మా అమ్మని చంపేస్తుంది, మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను. మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈ రోజు నాకు దండం పెట్టావు, వెళతాను, కాపాడతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మని నువ్వే కాపాడుకో. నేనా? నేను చిన్నోని కదా, ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ ఎందుకు, మీ అమ్మని తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, నా తల పగిలిపోయింది. దేవుడా, నన్ను కొట్టిస్తావుటే, నన్ను కొట్టిస్తావుటే. నీ చేతులు పడిపోదు, నీకెంత ధైర్యం వచ్చిందే? భరత్, చెప్పడం కన్నా రాయడం కన్నా
చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకిలా మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు. నువ్వు నిద్రలే. నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భారతనారి, నన్ను వదిలి బ్రెడ్ బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నేను దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కు వెళ్ళాలని నాకు లేదు. తొందరపడే లెవెల్కు వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసే రెట్టు తెరుచుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. నన్ను వదిలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు. సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని. ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని. వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా. ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే, తీసుకెళ్ళరా. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు. వాళ్ళ కన్నీళ్లతో తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగానా? లేదే, అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండేరా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండేరా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా. తీసుకెళ్ళి ఇచ్చేసారా. చిన్నతనంలో మా నాన్న పోయాడు. అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈ రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టిన నీ సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ క్షణం నుంచి నిన్ను నాన్నని పిలుస్తా. నాన్న, ఏమన్నావురా? నన్నేమన్నా? నాన్న అన్నావు కదా? అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి. నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా. ఏంట్రా? ఏంట్రా చూపు? పర్వాలేదు, కొట్టు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది. కొడితే చస్తాను. ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేనే. కొట్టు. నువ్వు చావకూడదురా. నా ఆయుష్ అంతా పోసుకుని బ్రతకాలి. ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? ఆ? మాట్లాడండి. మిమ్మల్ని మాట్లాడండి. నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు. బ్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి. చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్నంత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా? కన్నీళ్లను నిప్పురవ్వలు చేసి అన్యాయాలను ఎదుర్కొంటారా? చెప్పండి. మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రాజకీయ గుండాల కాళ్ళు, చేతులు, తలలు నరికి మసీదులకు, దేవాలయాలకు తోరణాలు కట్టాలి. మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుక్కునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేధం ఆపు నీ సోది. నిజం నీకు తెలుసా? తెలుసా? తెలియకుండా ఎందుకు నోటుకు వచ్చేట్టు వాగుతావు? రా, ఇలా రా. అడుగు, అడుగు. వీళ్ళని నా బిడ్డలను అడుగు. ఎవరు వాళ్ళమ్మ నిన్ను నా అన్యాయంగా నరికి చంపారో చెప్తారు. చెప్పండి రా, చెప్పండి. ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా. వినపడిందా? వినపడిందా? హిందువులు చంపారు. రైట్. మంచంలో ఉచ్చబోసుకునే ఈ పిల్లలకు హిందువులు, ముస్లింలను నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు, గుండీలు కూడా పెట్టుకోవడం చేతగాని పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పి స్మైల్. రైట్. ఇతను ఎవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం. అవునా? ఈయనెవరు? భారతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? రైట్. హిందువుల నెత్తురు, ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రుచి చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువులని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా?
ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాం దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీర్ ఎవరు? హిందువా? కాదు. రామ్ భజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరేగా, అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం వారి మీద వారికి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు గాని తన్నుకు చావమని మతాలకు సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న రెండు మతాలు. ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, రెండు చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని? ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని? అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుణ్ణి పూడ్చిపెట్టిన స్థలాలు. భయ్యా, నన్ను క్షమించు భయ్యా. అయ్యో, శభాష్. శవాల్ని పిక్కు తినడానికి కుక్కలు, మోసుకెళ్ళడానికి గాడిదలు వచ్చాయి. శభాష్ శభాష్. వెంట పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు. రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా. పీనుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు. అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు, పదవి కోసం తల్లిని, చెల్లిని, పెళ్ళాన్ని తరచే డాఫర్లు. గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు. ఆగండ్రా, ఇది మా నిరుపేదల పవిత్రమైన నెత్తులతో తడిసిన స్థలం. మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు. మతం పేరుతో మీరు మనుషులను విడదీస్తే, మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం. విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే విరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం. ఇదిగో భర్తబ్బయ్య, ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం. ఎంతసేపు నీ గోల్ నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. ఇదిగో మీ కన్నీళ్లు తోవడానికి, మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఇసాధకర సమయం ఇది. వాడి వాడి అరిగిపోయిన రికార్డు, రెడీమేడ్ చొక్కాల్లా రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆపండి. ఇదిగో భర్తబ్బయ్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. మేము అహింసవాదు. మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకురా? అది సంతోషమా నిన్నే. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే వెరైటీస్ గన్ల కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లోలాలు. వామ్మో, రాజకీయ గూండా ఖాళీ హస్తం. లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి. హలో, మంత్రి సంతోషాన్ని. నమస్కారం అండి. అదిగా ఆ చెమట్లు ఏంటి, ఆ వణుకుడు ఏంటి? ఎవరు ఫోన్ లో? నమ్మకం ఉమ్మేమన్నా పడిందా? అబ్బే లేదురా మాడా. పెద్ద మంత్రి గారు తూ అని ఉమ్మేశారు. మన విషయం ఢిల్లీ దాకా పోయిందంట. కడిగారు, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఏమిటో వీడి బతుకే బాత్రూమ్ అయిపోయింది. అసలు వెరైటీస్ గన్ల సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించలేవు. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోత కూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కింద అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ, వెళ్ళు. ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా? లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదేం పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా. రేయ్, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవలేదు. నా మాట విను, వాళ్ళు మంచి వాళ్ళు కాదు.
వాళ్ళు వదిలేయ్. ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా వాగాడు. వాడికి ఇదివరకే తెలుసా? చెప్పు. గుండా కాళిని గురించి నేను రాసిన ఆర్టికల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్లాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఎవరు మీరు? ఏమిటి చోటు? ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? వద్దు వద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డ కాదురా, భరతమాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా,
భరత జాతికి రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది? ఇక్కడ వెళ్ళండి. చీకటిని దీపంతో చంపేస్తాం, పాపాన్ని ఎలా చంపగలం? పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్లాను. కానీ అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది. ఓడిపోయాను. అనాథగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి అందరం అనాథలుగానే వచ్చాం. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గాళ్ళం అంటే నీకు ఉన్నారు. కొందరికి రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అమ్మ సంగతి తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఎలాంటి వాడినో చెప్పే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. బీడీలు తాగుతాను. జెండా మార్కు బీడి, దేశభక్తి కోసం. జెండా మార్కు బీడీ వాసన, జెండా వాసన. అందుకే నాది గబ్బునూరు. వస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు. 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 కథనై మురిపించేదా చిగురులలో తళతళనై చెలి కనులా